ఈరోజు తమ్ముడా, చెల్లి, నా ప్రభు నామము నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నువ్వు చేస్తున్న త్యాగం, దైవజనుడా, దైవజనురాలా, నువ్వు అనుభవిస్తున్న వ్యధ, బాధ నా దేవుడు చూడడనుకోవద్దు. చూడండి, 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 నీ త్యాగాన్ని చూడండి, నువ్వు పడుతున్న బాధలు చూడండి. ఖచ్చితంగా అబ్రహాముకి ఎలాగ పట్టజాలనంత కుమరించాడో, భవిష్యత్తులో నీవు పట్టజాలనంత కార్యాన్ని నా దేవుడు నీ లైఫ్లో చేయబోతున్నాడు. ఆ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా చోట్ల నా సహసేవకులు, సహోదరులు ఎక్కడెక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడెల్లా కూడా ఒక ఫ్యామిలీ దరిసెళ్ళింది. అక్కడ గాలి కొట్టింది. ఉన్నదే పేద మందిరం, పేద పరిస్థితి అయితే అది కూడా లేచిపోయింది. రేకులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అది దరిసిలో అనుభవం. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం. మచిలీపట్నం మందిరంలో నీళ్లు వచ్చినాయి, మొత్తం నీళ్లు. అట్లా చాలా. అయినా పర్వాలా, దేవునికే స్తోత్రం. ఊళ్ళో వదిలిపెట్టి, సొంత ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు సేవకే. ఆ ప్రజల కోసం అవసరమైతే అక్కడికి గ్యాదర్ అయ్యే కొద్ది మంది కోసం, ఎంతమంది రక్షించబడతారో అంతమంది కోసం నా లైఫ్ మొత్తాన్ని అక్కడే ఖర్చు పెట్టేస్తాను. ఆ జీవితాల కోసం, ఆ వ్యక్తుల కోసం, ఆ కుటుంబాల కోసం, ఆత్మరక్షణ కోసం నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా స్వదేశం, స్వజనం, సొంత ప్రాంతం మొత్తం వదులుకొని వారే నా ప్రజలను అక్కడికే వెళతాను, అక్కడే బ్రతుకుతానన్నా. నా త్యాగాన్ని నా దేవుడు చూస్తాడుగా. ఆ త్యాగాన్ని చూసైనా నా ప్రభు కదులుతాడుగా. వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడుగా. ఆత్మల్ని నాకు ఇస్తాడుగా. చూడాలి, చూడనియాలి. నీ త్యాగాన్ని కూడా దేవుడు చూడాలి. దేవుని నిమిత్తం నువ్వు చేసే త్యాగం, కుటుంబం కోసం నువ్వు చేసే త్యాగం, నిన్ను నమ్ముకొని నీ మీద అనుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చేసే త్యాగం దేవుడు చూస్తాడు, జవాబిస్తాడు. చూడండి అండి. 4 5వది, త్యాగాన్ని చూడండి అండి. 4 5వది